వీళ్ళకి వైసీపీ నాయకులకి అవినీతి ఎట్లా చెయ్యాలి అనే దాంట్లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలండి. అసలు ఈ టీడీఆర్ బాండ్లలో ఇట్లా దోచుకోవచ్చు అనేది వీళ్ళకి కనిపెట్టిన వీళ్ళ తెలివితేటలకి మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అండి. మొత్తం టోటల్ వ్యవహారంలో 10,000 కోట్ల రూపాయల స్కాండల్ అండి మొత్తం. ఇందులో మామూలుగా అంచనా వేస్తే 2,000 కోట్లు కొట్టేశారు అనేది ఒక ప్రాథమిక అంచనా. అంటే పైకి కనిపిస్తోంది బేసిక్ అంచనాలు. అంటే ఒక 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు కొట్టేసినట్టు మనకు అనిపిస్తుంది, ఒక ప్రాథమిక అంచనా అది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది మొత్తం 10,000 కోట్ల రూపాయల స్కాండల్ అండి. ఎందుకంటే ఇందాక మనోహర్ గారు మాట్లాడారు, ఒరిజినల్ బాధితులకి ఒక పైసా కూడా వెళ్ళలేదు. ఇందాక బాబ్జీ గారు కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పారు, ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ కి కాంపెన్సేషన్ వెళ్ళలేదు, వెళ్ళలేదని. అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం కూడా ఎవరికి కూడా అర్హులైన వాళ్ళెవ్వరికి కూడా ఈ టీడీఆర్ బాండ్లు వెళ్ళలేదు. ఇది మొత్తం 10,000 కోట్ల రూపాయలు కొట్టేశారండి వీళ్ళు. అందుకని దీని మీద మామూలు ఎంక్వైరీ చేస్తే ఇది సాధ్యం కాదండి దీన్ని పరిష్కరించటం మొత్తం. ఎందుకంటే జెన్యున్ గా ఉన్న వాడికి ఒక్కడికి రాలేదు, మొత్తం అంతా ఫ్రాడ్స్టర్స్ అందరూ కొట్టేశారు. మీరు గమనిస్తే ప్రభుత్వంలో కీలక పాత్ర